బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు అని శ్రీహరిపై కేసు నమోదైంది. హైకోర్టులో రేపు విచారణ ఉన్నందున పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు ఎలాంటి రక్షణ కల్పించలేము అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సుప్రీంకోర్టులో ఈ కేసులో ఎటువంటి వాదనలు జరిగాయి? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అసభ్యకరమైన పోస్టులు, చంద్రబాబు చేతిలో కత్తులు కటార్లు పెట్టి ఏదైతే హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా గత నెలలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సంబంధించి కూడా అనంతపురం జిల్లాకు సంబంధించిన గిరీష్ రెడ్డిని ఈ నెల 1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అదుపులో తీసుకుని విచారించడం, శ్రీహరి పేరు చెప్పడం, వెంటనే 1వ తేదీన కూడా శ్రీహరిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపించింది. టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కుప్పం కోర్టు ఇచ్చిన బెయిల్ సవాల్ చేస్తూ కూడా ఇటు పోలీసులు అలాగే శ్రీహరి తరపు న్యాయవాదులు కూడా ఒక రోజు పాటు, అంటే దాదాపుగా 1వ తేదీ ఉదయం అరెస్ట్ చేసిన శ్రీహరిని సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అరెస్టు పూర్తి స్థాయిలో విరుద్ధమని చెప్పి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన ధర్మాసనం అప్పటికే కుప్పం కోర్టు శ్రీహరికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేస్తూ రిమాండ్ తిరస్కరించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో కుప్పం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ని విచారించిన ధర్మాసనం కూడా కుప్పం ఇచ్చిన ఆ బెయిల్కి సంబంధించి కూడా దాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణని వాయిదా వేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు శ్రీహరిని అరెస్ట్ చేయాలా వద్దనేది కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయని పరిస్థితి కనిపించింది. కానీ కుప్పం కోర్టు ఇచ్చిన బెయిల్ని మాత్రం డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన దానికి సంబంధించి కూడా సస్పెన్షన్ చేయాలని చెప్పి కూడా శ్రీహరి, గిరీష్ రెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు దాదాపుగా 20 నిమిషాల పైగా ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు కొనసాగాయి. తన ప్రమేయం లేకపోయినా, తన పాత్ర లేకపోయినా కావాలనే రాజకీయ దృక్పథంతో రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు కేసు బనాయించి గిరీష్ రెడ్డి అనే వ్యక్తి ఏమాత్రం తన పేరు చెప్పకపోయినా చెప్పినట్లుగా కుప్పం పోలీసులు క్రియేట్ చేసి తనపై కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని చెప్పి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలంగా వాదనపించారు. సోషల్ మీడియా వేదికగా గత 5-6 సంవత్సరాల కాలంగా శ్రీహరి బలమైన పోస్టులు పెడుతున్నారు, సభ్య సమాజం తలదించుకునేలాగా పోస్టులు పెడుతూ వ్యక్తిగత హనానికి పాల్పడుతున్నారని చెప్పి సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగబోతుంది? ఒక పక్క సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి పోలీసుల విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అదే సమయంలో జగన్ సిపిఆర్ఓగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం, సుప్రీంకోర్టులో కూడా బెయిల్ విషయంపై చొక్కెదురు కావడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయని అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా రేపు హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులు దీంట్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఇక ఏపీ హైకోర్టులో ఇప్పటికే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు గత 2-3 సందర్భాల్లో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక దశలో అసలు పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా నిలదీసిన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత హననానికి పాల్పడుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతుంటే ఎందుకు పోలీసులు స్పందించట్లేదు, ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు? గతంలో న్యాయమూర్తులపై కూడా, హైకోర్టు న్యాయమూర్తులపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు మీరు కఠినంగా వ్యవహరించలేదు. తద్వారా న్యాయమూర్తులపై పోస్టులు పెట్టినప్పుడు కఠినంగా లేరు కాబట్టి ఇంక ఎవరి మీదైనా పెడతారు, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో ఖచ్చితంగా శ్రీహరికి చొక్కెదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి న్యాయ నిపుణులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు ఒక రకమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టులను తప్పుపడుతూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే అవగాహనకి మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, లేకపోతే శ్రీహరి వచ్చారు. సో ఈయన బేస్ చేసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా అక్కడికి ఏమాత్రం కూడా ఊరట లభించలేదు. హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి కూడా 2 నెలల పాటు కేసుని వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విచారణలో ఏ రకమైన తీర్పు వస్తుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రోహిత్. రైట్ శివ.